హలో వంశీకృష్ణ గారు. హాయ్ సార్. పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ అనేది ఎంతవరకు బెనిఫిట్ ఇస్తుంది? అట్ ద సేమ్ టైమ్ కొంతమంది పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ అనేది ఉండదు. సో, అవును. దాని మీద ఎక్కువగా పిల్లలు ఫోకస్ చేయాలి అనంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ రీడింగ్ అన్నప్పుడే చాలా ఇష్టమైన కోట్ ఒకటి గుర్తొచ్చింది సార్. అదేంటంటే పుస్తకం అంటుందంట మన దగ్గర, తల దించి నన్ను చూడు తలెత్తుకునేలాగా నేను చేస్తున్నా అంట. బా! అంటే అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ కొటేషన్ విన్న తర్వాతనే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట పుస్తకాల మీద. అయితే చూడండి సార్, చాలామంది అంటుంటారు గ్రేట్ లీడర్స్ కూడా ఎప్పుడు కూడా గ్రేట్ రీడర్స్ అని అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా బాగా చదువుతారు. అయితే ఈ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్. ఇది ప్రతి పిల్లాడికి పేరెంట్స్ నేర్పించే ఒక అద్భుతమైన, ప్రతి ఒక్క పేరెంట్ స్టార్టింగ్లో నేర్పించాల్సిన ముఖ్యమైన హ్యాబిట్ అని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే సార్, అసలు రీడింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ప్రతి పేరెంట్ కూడా పిల్లలకు చెప్పాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనం ఎన్ని కొటేషన్స్ చెప్పినా, లేకుంటే ప్రతి లీడర్ కూడా గ్రేట్ రీడర్ అని చెప్పినా కూడా పిల్లలకి జస్ట్ దాని ఇంపాక్ట్ ఉండదు. అసలు ప్రతి ఒక్కరు కూడా బుక్స్కి చాలా ప్రయారిటీ ఇవ్వాలి, బుక్స్ చదివితే చాలా మారుతుంది అని చెప్తుంటారు. కానీ దాని వెనక ఒక అద్భుతమైన సత్యం దాగుంది సార్. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ప్రతి పేరెంట్ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లలకి, ప్రతి పేరెంట్కి అవసరమయ్యే అద్భుతమైన కంటెంట్ అని చెప్తాను నేను దీని గురించి. సార్, యాక్చువల్గా మనం ఒక పుస్తకం చదివేటప్పుడు మన లోపల ఒక ఇమాజినరీ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక చిన్న ట్రయల్ ఇద్దాం సార్. యాక్చువల్గా బుక్స్ చదివేటప్పుడు మన బ్రెయిన్ లోపల ఒక ఇమాజినరీ స్టేట్ అనేది మనకు యాక్టివేట్ అయ్యి ఉంటుంది సార్. ఒక పుస్తకాన్ని తీసుకుంటే మనం దాంట్లో ఒక స్టోరీ చదివినట్లయితే దాంట్లో ఇలా ఉంటుంది. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో అమ్మ, కొడుకు ఇద్దరు జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ కొడుకుకి ఏదో ఒక అర్జెంట్ పని వల్ల తను పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే తనతో పాటు ఎవరు రావడానికి ఇష్టపడక తను ఒక్కడే వెళ్తానని తన అమ్మ దగ్గర చెప్పి తను వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే అప్పుడు తల్లి, నువ్వు ఒక్కడివే వెళ్ళకూడదు నాన్న, నీ వెంట ఎవరైనా ఒకరిని తీసుకెళ్ళు అని చెప్తుంది. కానీ రావడానికి ఎవరు లేరని తల్లి ఏం చేస్తుందంటే తన ఇంట్లో ఉన్నటువంటి పీతని తన బ్యాగ్లో వేసి పంపిస్తుంది కొడుకుకి. అలా వెళ్ళిన తర్వాత కొడుకుకి కాస్త దూరం వెళ్ళిన తర్వాత చాలా దాహం వేసి బాగా ఎండ ఉందని ఒక చెట్టు కింద పడుకుంటాడు. అలా ఆ బ్యాగ్ని పక్కకు పెట్టి తన కొడుకు పడుకున్నప్పుడు ఒక పాము తనని కాటేయడానికి వస్తే ఆ పీత దాన్ని పొడిచి చంపేసింది. అప్పుడు తను కొద్దిసేపటి తర్వాత ఆ కొడుకు లేచి చూస్తే అక్కడ పాము చనిపోయింది. మా అమ్మ నా వెంట పీతని పంపించింది కాబట్టి నా ప్రాణాన్ని కాపాడింది. అంటే తల్లి మాట నేను ఎప్పటికీ జవదాటకూడదు అనేది ఒకటి చిన్న స్టోరీ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్పేటప్పుడు మీ లోపల ఒక ఇమాజినరీ స్టేట్ వచ్చిందా? ఒక బాబు, పీత, పాము, ఆ, అమ్మ. అవన్నీ కూడా క్లియర్గా పిక్చర్స్ కనబడినాయి. అంటే ఆ ఇమాజినరీ స్టేట్ మనం ఫీల్ అవుతుంటే మన బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి సార్. మన బ్రెయిన్లో పుస్తకాలు చదివేటప్పుడు న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే న్యూరల్ బాండ్స్ ఏర్పడతాయి. దీన్ని న్యూరల్ కనెక్షన్స్ అంటారు. ఫస్ట్ న్యూరల్ కెమికల్ వస్తే దాని తర్వాత న్యూరల్ కనెక్షన్స్ వస్తాయి. ఈ న్యూరల్ కనెక్షన్స్ వల్ల మన లోపల ఒక అద్భుతమైన బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మనకు థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ని బేస్ చేసుకొని మనం యాక్షన్ చేస్తాం. ఆ యాక్షన్స్ని బేస్ చేసుకొని మనకు రిజల్ట్ వస్తుంది. అందుకోసం పుస్తకాలు చదవాలి. అంటే కంప్లీట్గా మన ఇన్నర్ సాఫ్ట్వేర్ని చేంజ్ చేసే ప్రాసెస్ ఏదన్నా ఆయుధం ఉంది అంటే దట్ ఈస్ బుక్. అందుకోసం బుక్స్ చదవాలి. బుక్స్ చదివితే ఎందుకు మారుతారంటే బుక్స్ చదివితే నీ బ్రెయిన్లో న్యూరో కెమికల్స్ వస్తాయి. న్యూరో కెమికల్స్ వల్ల న్యూరో కనెక్షన్స్ వస్తాయి. న్యూరో కనెక్షన్స్ వల్ల నీ లోపల ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ వల్ల థాట్స్ వస్తాయి. థాట్స్ వల్ల యాక్షన్స్ చేస్తూ యాక్షన్ వల్ల రిజల్ట్ వస్తుంది. ఈ విషయం ప్రతి పిల్లలకు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే బుక్స్ చదవడం వల్ల ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అంటే మన సాధారణంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కార్కి ఇంజన్ ఎంత ఇంపార్టెంటో ఒక మనిషికి తన యొక్క సెల్ఫ్ని చేంజ్ చేసుకోవడానికి, ఆ మనిషిని పూర్తిగా మార్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశం, ఆయుధమే పుస్తకం అని చెప్పొచ్చు సార్. ఇప్పుడు చూడండి, మరి పుస్తకం ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు చాలామంది పుస్తకాలు చదవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువైనాయి. దాని ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలియదు. చాలామంది అనుకుంటారు నేను యూట్యూబ్ చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను, రీల్స్ బాగా చూస్తున్నాను కదా, ఇది కూడా నాకు వస్తుంది కదా, దీని ద్వారా కూడా నాకు నాలెడ్జ్ వస్తుంది కదా అనుకుంటారు. అలా వచ్చేది కేవలం ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి చాలా తేడా ఉంది. ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ నీకు ఎప్పుడు కూడా అది యూజ్ అవ్వదు, జస్ట్ ఓవర్లోడ్ అయిపోతుంది. కానీ నువ్వు తీసుకున్న ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. అంటే కంప్లీట్గా
చాలామంది అంటుంటారు మారాలి 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 అంటే నీ సెల్ఫ్గా నువ్వు మారినప్పుడే అప్పుడు నీకు చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఎట్లా వస్తుందంటే బుక్స్ ద్వారా వస్తుంది. అయితే చాలామందికి ఆ బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ ఎందుకు రావట్లేదంటే ప్రతి పేరెంట్ కూడా పిల్లల ముందు బుక్స్ చదవండి. బుక్స్ చదువుతుంటే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ డెవలప్ చేస్తాం. చాలామందికి పుస్తకం చదవడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే, ఇప్పుడు చూడండి సార్, ఒక పుస్తకాన్ని మనము మహా అంటే ఒక వారమో 10 రోజుల్లో చదివేస్తాం. దానికి మనం 100నో 200లో ఖర్చు పెడతాం. కానీ ఆ పుస్తకాన్ని రాసే వ్యక్తి కంప్లీట్ తన యొక్క పూర్తి జీవితంలో జరిగిన అనుభవాలను మొత్తం అందులో రాస్తాడు. అంటే తనకు బహుశా ఆ అనుభవాలు రావడానికి 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు. ఇంకా కొంతమంది రచయితలకు, కవులకు అది లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని మనము జస్ట్ 1 weekలో కూడా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే మనం ఎంత అదృష్టవంతులం కదా. నేను చెప్తాను సార్, ప్రతి పుస్తకంలో ఏదో ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. ఆ అద్భుతమైన విషయాలు ఒక వ్యక్తిని చేంజ్ చేస్తాయి. ఈ సందర్భంగా నన్ను చేంజ్ చేసిన ఒక పుస్తకం ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, జోసెఫ్ మర్ఫీ. ఆ పుస్తకంలో కంప్లీట్గా నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చోవడానికి రీజన్ కూడా అదే పుస్తకం సార్. అందులో ఉన్నటువంటి ఆ ఇమాజినరీ ఏదైతే ఉంటుందో, మన మైండ్కి సంబంధించిన టెక్నిక్ ఏదైతే ఉంటుందో, అది నా కంప్లీట్ ఎంటైర్ లైఫ్ని చేంజ్ చేసి 28 years తర్వాత నన్ను అంటే నా ఏజ్ 28, ఇప్పుడు ఈ 28 yearsలో నన్ను మీ ముందులో కూర్చోబెట్టింది ఆ పుస్తకం మాత్రమే. అంత వాల్యుబుల్ పుస్తకం. కంప్లీట్గా నేను ఇప్పటికీ చెప్తాను, నా జీవితంలో ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏదైనా ఉందంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో పిల్లలకి ఏ పుస్తకం ఎలా మారుస్తుందో తెలియదు. నేను ఎందుకు అంత గంటాపదంగా చెప్తున్నానంటే, ఒక పుస్తకం ఒక వ్యక్తిని కంప్లీట్గా మారుస్తుంది. నెక్స్ట్, పిల్లల్లో ఇమాజినేషన్ని పెంచుతుంది. మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక స్టోరీ చూసాం సార్. పిల్లల్లో ఇమాజినేషన్ పెరగడం వల్ల వాళ్ళు లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందో వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా వస్తుంటాయి. ఒక వ్యక్తి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడంటే తనకు వొకాబులరీ బాగా ఉంది అని అర్థం. బాగా విన్న వ్యక్తి, బాగా చదివిన వ్యక్తి మాత్రమే ఆ వొకాబులరీని, ఆ ఫ్లూయెంట్ని తను మెయింటైన్ చేయగలుగుతాడు. అంటే బుక్స్ చదవడం వల్ల వొకాబులరీ కూడా డెవలప్ అవుతుంది, ఇమాజినేషన్ డెవలప్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడంటే, నాలెడ్జ్ కంటే కూడా ఇమాజినేషనే చాలా పవర్ఫుల్ అంటాడు. ఆ ఇమాజినేషన్ పవర్ పెంచేదే మన బుక్స్. కాబట్టి ఇలాంటి పుస్తకాలని పిల్లలకి ఇన్ని బెనిఫిట్స్, అలాగే పేరెంట్స్కి కూడా అద్భుతమైన బెనిఫిట్స్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇన్ని బెనిఫిట్స్ క్రియేట్ చేస్తున్న ఒక పుస్తకం, ఆ ఆయుధాన్ని ఫస్ట్ పేరెంట్స్ చదవండి. మీరు చదువుతుంటే మీ పిల్లలు మీ యొక్క బిహేవియర్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తే అది వాళ్ళు చేస్తారు. కాబట్టి ఫస్ట్ పిల్లలకి ఏం చేంజెస్ జరుగుతుందో చెప్పండి. చాలామంది చదవండి చదవండి అంటారు. చదవండి చదవండి అని చెప్పినప్పుడు పిల్లలు ఎప్పుడూ చదవరు. జస్ట్ మీరు చదువుతుంటేనే చదువుతారు. ఆ చదవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్పినప్పుడు చదువుతారు. కాబట్టి ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళతో పాటు మీరు కూర్చొని చదవండి, అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తారు. చాలామందికి ఇంకొక విషయం సార్, ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, పుస్తకాలు కొనే వాళ్ళ శాతం జస్ట్ 2%కు పడిపోయిందంట. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లల ముందు కూర్చొని చదువుతుండండి. అలా చదువుతూ వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ చెప్పడం వల్ల మీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా బుక్ రీడర్స్గా తయారవుతారు. బుక్ రీడింగ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా సమాజంలో లీడర్స్ అవ్వబోతున్నారని ప్రతి ఒక్కరు కూడా నమ్మొచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. అండ్ ఇందులో నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి షేర్ చేస్తాను. నన్ను కంప్లీట్గా మార్చినటువంటి బుక్ స్టీవ్ జాబ్స్ గారిది మార్గం. వావ్, సూపర్ సార్. నేను చూశాను, మీ క్యాబిన్లో కూడా ఉంటుంది. అవును, నిజంగానే కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే బుక్ రీడింగ్ అనేది హ్యాబిట్గా పెట్టుకోండి. పిల్లలకి అది చాలా అవసరం. ఒక రకంగా కొన్ని జడ్జ్మెంట్స్ మనకి, అంటే మనం ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది అర్లీ స్టేజ్లో తెలుసుకోగలుగుతారు అని అంటే, అండ్ హ్యూమన్ రీడ్ని, అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా రీడ్ చేయాలి అనేటువంటి విషయాలు మనకు తెలియాలన్నా కూడా డెఫినెట్గా బుక్ రీడింగ్ అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. సో మీ పిల్లలకి అది ఎలా అలవాటు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా మీరు వంశీకృష్ణ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో మీరు కూడా వంశీకృష్ణ గారి క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఆగస్టు 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మెమరీ పవర్ అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్కి సంబంధించి ఎవరైనా సరే ఈ క్లాసెస్కి సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్నా, డీటెయిల్స్ తీసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ ఎవ్రీ సండే ప్రతి మంత్లో నిర్వహిస్తూ ఉన్నారు వంశీకృష్ణ గారు. ఆ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.